ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలుసు. ఆయన మీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఇక్కడ కాపులు లేరు, ఆశేష ప్రజానీకం కూడా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. కాబట్టి మీరు కాస్త మిమ్మల్ని సరి చేసుకుని మీ యొక్క క్యారెక్టర్ మార్చుకుని ఒక పద్ధతి ప్రకారం మీరు ఉంటే బాగుంటది. రాజకీయం అనేది రాజకీయంగానే చేయాలి తప్ప కుట్రలో కుతంత్రాలు ఎకమైనా మానుకోమని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాం. అదే విధంగా చూస్తే నరేంద్ర గారు చూస్తే వంగవీటి రంగా గారి పేరు చెప్తే ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి కాపు వాడు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంటారు. వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క ఆలోచనలతో పనిచేస్తూ ప్రతి కాపు సోదరుడు కూడా ఉంటాడు. అలాంటి వారికి ఎంతో మంచి పేరుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరుని వారి యొక్క పేరును వాడుకుని వారి ఇంటి పేరును వాడుకుని మీరు నరేంద్ర గారు మీ యొక్క ఆ యొక్క నోటి దురుసు మాటలు మాట్లాడకూడదని చెప్పేసి ఒకసారి నరేంద్ర గారిని హెచ్చరిస్తున్నాను. మీరు ఎందుకంటే గతంలో కూడా మీకు వైసీపీ గుర్తించింది ఏమీ లేదు. వైసీపీ పాలన ముందు బీజేపీలో ఉన్నారు కొంతకాలం, అక్కడే ఏమీ లేక బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత వైసీపీలో ఉన్నారు, టికెట్ ఆశించారు, టికెట్ కూడా మొండి చేయి చూపించారు. ఎవరైతే రంగా గారి పేరుందో ఆయన పేరు ఆయన ఇంటి పేరు వాడుకుని వారిని బస్టు పట్టించొద్దు. ఎందుకంటే కాపు కులస్తులు అమితంగా ప్రేమించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అదే అభిమానం ఆ స్థాయిలో అభిమానం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సోదరులందరికీ కూడా ఉంది. అలాంటి దాన్ని మీరు పాడు చేసి కాపులకి ఏదో చేద్దాము, కాపులను ఏదో ఉద్దేశపూర్వకంగా విడదీద్దామని అనుకుంటే మాత్రం ఇక్కడ ఎవడో నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే మా అందరికీ కూడా రంగా గారు అంటే అపారమైన గౌరవం ఉంది, అపారమైనటువంటి వారి పట్ల ప్రేమ అభిమానం ఉంది. వారి కోసం కాపు యువతంతా కూడా చొక్కాలు దించుకుని పరిగెత్తే రోజులు ఇప్పటికీ కూడా పోలేదు. ఆయన ఒక కాపు కులానికే కాదు, బీసీలకి బడుగు బలహీన వర్గాలకు కూడా రంగా గారు మంచి ఎంతో ప్రేమతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ రోజు అన్ని కులాలకే కూడా అండగా ఉన్నటువంటి ఆ యొక్క రంగా గారి పేరుని దయచేసి మీరు చెడగొట్టొద్దని మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. అలాగే చూస్తే మీకు పరిపాటిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీకు పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఆంధ్రలో గతంలో ఏం జరిగిందో మరొకసారి మీరు ఆలోచించండి. గతంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, ఆయన వ్యక్తిగతంగా దూషించారు, ఆయన వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీరు మర్చిపోవద్దని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం. రాబోయే ఎలక్షన్ లో కూడా కూటమి ఖచ్చితంగా ఇదే విధంగా ఇదే స్ట్రైక్ రేట్ తో ఇంకా పెరిగిన స్ట్రైక్ రేట్ తో మళ్ళీ అధికారంలోకి వస్తాం. అంతే తప్ప మీ యొక్క కుట్రల్లో కుతంత్రాలు ఈ లుచ్చ రాజకీయాలు మానుకోమని మేము ముగ్గురికి కూడా హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ జోలికి ఎవరు వచ్చినా సరే జన సైనికులు వీర మహిళలు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పటికైనా సరే మీ ఆలోచన మీ ధోరణిని మార్చుకుని మంచి ప్రభుత్వానికి సహకరించండి. ప్రతిపక్షం లేని నాయకులు మీరు కేవలం ప్రతిపక్షం కూడా లేదు, మీ పార్టీకి ప్రతిపక్షమే లేదు. మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడండి? ఎప్పుడైనా బయటకు వచ్చి పరామర్శించాడా? కనీసం మీ యొక్క జగన్మోహన్ రెడ్డి కారు కింద మీ కార్యకర్తను ఎక్కించేసినప్పుడు మీరందరూ ఏమైపోయారని ప్రశ్నిస్తున్నాను నేను. మీ కారు కింద పెడితే మీ కారు కింద పడిపోయి మీ కారు కింద చచ్చిపోతే కూడా కనీసం శవాన్ని తీసి హాస్పిటల్ కూడా పంపించే పరిస్థితుల్లో కూడా మీరు లేరు. కనీసం మీ కార్యకర్త పడిపోతే చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళి మీ మీటింగ్లు కండక్ట్ చేసుకున్న వాళ్ళు మీరే మమ్మల్ని ప్రశ్నించేది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏంటి మీరు ఇంకా విధ్వంసం, గత 5 ఏళ్లు విధ్వంసం చేశారు, ఆంధ్రాని అన్ని విధాలుగా విధ్వంసం చేసి ఆర్థిక విధ్వంసం చేశారు, మానసికంగా ప్రజలందరితో కూడా మాన ప్రాణాలతో ఆడుకున్నారు, అసాంఘిక కార్యక్రమాలు చేశారు, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఈ రోజు ధర్మాత్ములాగా ఇంకా మీరు ఆలోచిస్తూ ఇంకా మంచి చేయాలని అనుకోవడం మానేసి ఇప్పటికే ఇంకా విధ్వంసం సృష్టించాలనుకున్నారు. మొన్న ఎప్పుడో ఒకసారి అక్కడ గంగాళమ్మ తీర్థంలో చూస్తే రప్ప ఎంతమందిని నరికేస్తారండి మీరు? ఎంతమందిని నరుకుతారు? ఇంకా విధ్వంసం ఏంటి? మా యొక్క మంచితనం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మంచితనం, మా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మంచితనం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు, ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు, ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ను చూడాలి, ఆంధ్రులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చేస్తున్న ప్రయత్నంలో శాంతి భద్రతలన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లో పెట్టుకుని మంచి ప్రభుత్వాన్ని ప్రజలు అనుభవిస్తుంటే ఇప్పటికే మీరు విధ్వంసం చేయాలని చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.
దయచేసి ఇలాంటివి చేసి ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్రుల యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ మరొకసారి అందరికి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా సార్ ఆయనకు కావాల్సింది ఆ రోజునే వాళ్ళ యొక్క వైసీపీ యొక్క క్యారెక్టర్ సరిగా లేకపోవడం వల్ల మనుషులందరినీ కూడా మహిళల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వాళ్ళ రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి విధ్వంసులు అదొక విధ్వంసం చేసినప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే వైసీపీ పార్టీ ఓడిపోయింది. జగన్ గారు రోజు చెప్పారు, నిన్న అధః పాతాళానికి తొక్కుదాని జగన్ నీ పార్టీని ఓడిస్తాను, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిలబెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందుకు ఆయన బలహీనం చేయాలి, కాపుల్ని బలహీనం చేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం తప్ప ఇందులో మరొకటి ఏమీ లేదని చెప్పి చెప్తున్నాను. అసలు ఆధారాలు కాదు, కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసం ఏదోటి చేస్తే ఒక పబ్లిసిటీ వస్తుందేమో అని చెప్పేసి ఆశపడుతున్నారు. వాళ్ళు ఏం చేసిన వాళ్ళ పబ్లిసిటీ రాదు. ఎప్పుడు వచ్చిన వాళ్ళ పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే ఇంకా పాతాళానికి వెళ్ళిపోయేలా వస్తుంది తప్ప పబ్లిసిటీ వాళ్ళకి అసలు మంచి మార్కులు ప్రజలు వేయడానికి రెడీగా లేరు. ప్రజలకు అసలు 1% కూడా విశ్వాసం లేనటువంటి వైసీపీ పార్టీగా ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా ఆ యొక్క ఎవరైతే ఆ బాధితుల కుటుంబం ఉందో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు. చట్ట ప్రకారం శిక్షిస్తాము. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటది. ఖచ్చితంగా మాత్రం దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాం. వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే మా కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది. రాజకీయంగా జరిగిందా, వ్యక్తిగతంగా జరిగిందా, ఏమనుకుంటారు? నిజానికి ఆ ఘటన పూర్తిగా వ్యక్తిగతం. వా యొక్క కుటుంబ కక్షలు, కుటుంబ లావాదేవీలు, కుటుంబ ఆర్థిక లావాదేవీల మధ్య జరిగింది. ఇది పార్టీలకి, రాజకీయాలకి, కూటమి ప్రభుత్వానికి కానీ ఎవరికీ సంబంధం లేదు అని చెప్పి ఆ యొక్క మృతుడి భార్య, ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పటికే పలుమార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి ప్రభుత్వ పరంగా ఒక రాజకీయ కోణంలో వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ యొక్క ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష వైసీపీ నాయకులు నిజానికైతే కుటుంబం ఎక్కడైనా మాకు తెలుగుదేశం వల్ల ఇబ్బంది జరిగింది, జనసేన పార్టీ వల్ల ఇబ్బంది జరిగింది, లేదా ప్రభుత్వం వల్ల ఇబ్బంది జరిగిందని వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, మా కుటుంబంలో ఆర్థిక పరమైన లావాదేవీలు, మా కుటుంబంలో ఉన్నటువంటి గ్యాపుల మూలంగా, మా యొక్క 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి అంతర్గత వివాదాల కారణంగా ఈ హత్య జరిగింది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి మహాప్రభు అని చెప్పి మృతుడి భార్య, కుటుంబ సభ్యులు కూడా విన్నవించుకుంటున్నారు. కేవలం కులం అనేది తీసుకొచ్చింది వైసీపీ నాయకులు. వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని లేనిది రుద్ది వాళ్ళకి మొదటి నుంచి అలవాటు, వాళ్ళకి లేనిది ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. గతం 5 ఏళ్ళు కూడా వాళ్ళు నమ్మారు, ప్రజలు నిజమేమో అనుకుని నమ్మారు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. అసలు కులం అనే దానికి ఇక్కడ కులాల మధ్య ఎక్కడ జరిగినాయండి? కులాల మధ్య అంటే 2 కులాలు కొట్టుకుంటారో లేదా 2 వర్గాల కింద కొట్టుకుంటారు. కానీ ఇక్కడ కులాలు లేవు. కేవలం ఒక హత్య జరిగింది. హత్య జరిగితే మనిషి చనిపోయాడు. అతను కూడా మా యొక్క జనసేన పార్టీ తరఫున, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కుటుంబానికి అండగా ఉంటాం. కానీ అలాంటివి జరగకూడదు, అలాంటివి కూడా జరగకూడదు. ఖచ్చితంగా జరిగింది, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే అతను శిక్షిస్తాం, అలాగే అతను ఎంతటి వాడైనా సరే శిక్షిస్తాం. కానీ వీళ్ళు కావాలని ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం మేము ఇంకా ఉన్నాము అని చెప్పి చెప్పడం కోసమే కేవలం వీళ్ళంతా కులాన్ని అందులో ఆపాదించి అక్కడ ఒక హత్యగా, కులాలకు సంబంధించిన హత్యగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ వాళ్ళకి ఏమి లేదు సార్. గత 5 ఏళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఉన్నంత కాలం వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పరిపాలనను విస్మరించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాగోగులను విస్మరించి, అభివృద్ధి సంక్షేమం విస్మరించి కేవలం మిగిలిన వాళ్ళు తెడుతూ, విధ్వంసం చేస్తూ, ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూనే గడిపారు. ఇప్పుడు కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి అదే అసాంఘిక కార్యక్రమాలు, అదే విధ్వంసం చేయాలని చూస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యంగా
ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జన సైనికులు వీర మహిళలు కూడా ఏ విధంగానే కూడా ఉపేక్షించాం. ఇక ఇంతకు మించి వాళ్ళు వెళితే మాత్రం చర్యలు వేరే విధంగా ఉంటాయని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్సీ వెళ్ళాడు, ఆమతి కృష్ణమోహన్ ఎగ్జామ్ వెళ్ళాడు, ఇంకా నాయకులు కాపు నాయకులు కూడా వెళ్ళి దీని మీద చేశారు. సార్ గతంలో కాపులకి ఎంతో ఇంతకంటే కూడా ఇది చాలా అన్యాయం. ఇప్పుడు జరిగినటువంటి కందుకూరు హత్య అనేది చాలా అన్యాయం. కానీ ఇంతకంటే పెద్ద జరిగినప్పుడు మీరు చెప్పిన పెద్ద పెద్ద నాయకులందరూ ఏమైపోయారు? చాలా పెద్ద నేరాలు జరిగినాయి, చాలా మందికి అన్యాయం జరిగింది. అది ఇంకా రాజకీయ కోణాల్లో జరిగినాయి, కుట్రపూరితంగా జరిగినాయి, కక్షపూరితంగా జరిగింది. ఆ వేళ ఏమైపోయారు ఈ నాయకులు? ఈ వేళ ఒక్కరోజు గుర్తొచ్చారు. టైం పాస్ కోసం వాళ్ళకి ఏ పని లేక ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం, అదేదో సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్టుగా ఆ ఊరు ప్రశాంతంగా ఉంటే మేము ప్రశాంతంగా ఉండలేను, అన్నం తిన్న అన్నం అరగదు అన్నట్టుగా వీళ్ళ ఖాళీగా ఉండి ఏ పని చేయాలో తెలియక వీళ్ళకి కావాలని చెప్పి కాపుల మధ్య విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారు. కానీ కాపు నాయకులు, కాపు సంఘాలు కూడా వాళ్ళని 1% కూడా వాళ్ళ మాట నమ్మే ఆలోచనలో ఎవరో లేరు. ఎందుకంటే నిజం అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది. యావత్ భారతదేశం ఉంది. ఈ రోజు ఎక్కడో గుప్పుడులో పట్టుకుని కూర్చుంటే ఆగదు. గ్లోబల్ గా అన్ని విషయాలు కనపడుతున్నాయి, మీ మీడియా అంతా ఉంది. కానీ నిజమేంటో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎవరో నమ్మే ప్రసక్తిలో లేరు, నమ్మే ఆలోచనలో కూడా లేరని చెప్పి ఈ సందర్భం తెలుసు. సార్ కాపు కమ్మ అనేది విభేదం ఎక్కడా లేదు, ఎక్కడా ఉండదో కూడా. ఏమంటే ఎక్కడ ఉన్నాయండి ఇదంతా? కొంతమంది ఇలాంటి వాళ్ళు రాజకీయ స్వలాభాల కోసం కాపు కమ్మలకి గ్యాప్లు ఉన్నాయని చెప్పి అలా సృష్టించారు. కానీ ఎక్కడ ఉంది అసలు? ఎక్కడైనా కాపులు కమ్మలు కొట్టుకున్నారా? కాపులు కమ్మలు కలిసి ఎక్కడైనా దెబ్బలాడుకున్నారా? ఎక్కడైనా తగులు ఏర్పడ్డాయా? ఎక్కడ లేవు కదా, ఎక్కడ జరగలేదు. మొదటి నుంచి ఇది ఒక రకమైన బాణీని అలవాటు చేశారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వనివ్వండి, నేడు వైసీపీ ప్రభుత్వం అవనివ్వండి, కాపులు కమ్మ కలిసి ఉంటే సుపరిపాలన అందిస్తారు, కాపులు కమ్మ కలిసి ఉంటే ఏమీ చేయలేం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని విడదీయాలి అనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా చేశారు తప్ప కాపులు కమ్మలు దెబ్బలాడుకున్న దాఖలాలు కానీ కాపులకి కమ్మలకి విభేదాలు కానీ అసలు చరిత్ర పుట్టినాడు నుంచి ఈ రోజు వరకు లేదు. ఖచ్చితంగా ఈ కేసుకి 100% చట్టపరంగా శిక్షిస్తాం. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి మాత్రం బాధితులకు అన్యాయం జరగనివ్వని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. సరే పార్టీ పరంగా వేరు, కాపుల ఐక్యత అంటే కాపులు ఆలోచించేటప్పుడు కాపు నాయకుడిగా కానీ లేకపోతే కాపు కులస్తుడిగా ఆలోచించినప్పుడు కాపులందరూ ఒకేలాగా ఆలోచిస్తారు. వాళ్ళ పార్టీలలో ఉన్నప్పుడు, ఒక దొంగల పార్టీలో ఉన్నప్పుడు, ఒక దుర్యోధనుల పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ వాళ్ళకు కూడా అంతరాత్మ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మన ముగ్గురు నాయకుల గురించి చెప్తున్నామో ఇక్కడ అన్యాయం జరగలేదు అని చెప్పి వాళ్ళ అంతరాత్మ కూడా వాళ్ళకి చెప్పుద్ది. కానీ అసలు వీళ్ళు మాట్లాడేదానికి ఆ పార్టీ పరంగా వాళ్ళ పార్టీ నాయకుడిని సంతోష పెట్టడానికి మాట్లాడుతున్నారు తప్ప నిజానికైతే వాళ్ళ ఆత్మ పరిశీలనలు చేసుకున్నప్పుడు కూడా మేము తప్పుగా మాట్లాడుతున్నాము అని చెప్పి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని మేము క్షమించుకోలేమని చెప్పి చాలా సార్లు పలుమార్లు కాపు నాయకులు, వైసీపీ నాయకులు ఖచ్చితంగా చాలా సార్లు మాట్లాడారు. వాళ్ళ ఇంటర్నల్ గా కూడా వాళ్ళకి ఉన్న అనుచర గణంతో చాలా మంది నాయకులు